ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ మరియు పూణేలోని ఒక యూనివర్సిటీలో న్యాయ విద్యార్థిగా ఉన్న షర్మిష్ఠా పనోలి ఇటీవల ఆపరేషన్ సింధూర్పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా అరెస్ట్ అయ్యారు. వివాదాస్పద వ్యాఖ్యలు ఏం చేశారంటే షర్మిష్ఠా పనోలి ఒక ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనమాట. పాకిస్తాన్‌కి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై బాలీవుడ్ నటులు ఎందుకు మౌనంగా ఉన్నారని చెప్పేసి ప్రశ్నించింది. అంతేకాదు ఆ వీడియో చూసిన కొందరు మత సామరస్యాన్ని రెచ్చగొట్టేలా ఈ వీడియో ఉందని చెప్పి ఆమె మాటలు ఉన్నాయని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారనమాట. అంతేకాదు ఆమె అంతగానే ప్రతిస్పందన ఇచ్చింది. ఈ వీడియోలో ఒక పాకిస్తానీ యూజర్ వ్యాఖ్యలు స్పందిస్తూ ఇస్లాం మత విశ్వాసాన్ని హేళన చేస్తూ మహాత్మా గాంధీ భక్తులు కాదు అని పేర్కొన్నారు. అంటే మేము సైలెంట్గా ఉన్నామని అర్థం అనమాట అమ్మాయి చెప్పిన మాటలో. కోల్కతాలోని గార్డెన్ రిచ్ పోలీస్ స్టేషన్లో ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు ఆమెకు నోటీసులు పంపేందుకు ప్రయత్నించినా కానీ ఆమె అందుబాటులో లేకపోవడంతో కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. కోల్కతా పోలీసులు దాదాపు 1500 కిలోమీటర్లు ప్రయాణించి ఆమెను గూర్గాన్ సిటీలో అరెస్ట్ చేశారు. తర్వాత ఆమెను కోల్కతాలోని అలీపూర్ కోర్టులో హాజరుపరిచారు. అక్కడ ఆమెకు 14 రోజులు రిమాండ్ విధించారు. వివాదం తర్వాత షర్మిష్ఠా పనోలి ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ప్రైవేట్గా మార్చి వివాదాస్పద వీడియోను తొలగించారు. అలాగే ఆమె సోషల్ మీడియాలో ఒక క్షమాపణ లేఖ పోస్ట్ చేశారు. అందులో ఆ పోస్ట్ను వెనక్కి తీసుకున్నట్టు, నేను చెప్పిన మాట బాధ అయితే నన్ను క్షమించని చెప్పి బాధపడినట్లు కూడా తెలిపింది. అయితే అలీపూర్ కోర్టు ఆమెకి జూన్ 11 వరకు రిమాండ్ విధించగా ఆమె తరపున న్యాయవాది బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. కానీ కోర్టు ఆ దరఖాస్తును తిరస్కరించింది. ఈ కేసు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. చాలా మంది దీని గురించి మాట్లాడుకున్నారు. హిందువులు రైట్ చేస్తున్నారు కూడా. కొంతమంది ఆమె అరెస్టును వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది సపోర్ట్ కూడా చేస్తున్నారు. చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు, ఎక్కువ హిందువులు సపోర్ట్ చేస్తున్నాయి. అంతేకాదు ఆమె గురించి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూ పాజిటివ్గా వస్తున్న కొన్ని వార్తలు మనం ఇప్పుడు చూద్దాం. ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇక్కడ ఆమె చేసింది తప్పే అయినప్పటికీ సోషల్ మీడియాలో ఇలాంటివి చాలా జరుగుతాయి. భారతదేశంలో ఉంటూ మన భారతీయులు తిడతారు, అయినా వాళ్ళని అరెస్ట్ చేయరు. మన హిందూ దేవుళ్ళు తిడతారు, అయినా వాళ్ళని అరెస్ట్ చేయరు. అసలు వెస్ట్ బెంగాల్లో ఎక్కువ బంగ్లాదేశీ రోహిణీలు ఎక్కువగా ఉంటారు. దాదాపు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు వెస్ట్ బెంగాల్లో 30 నుంచి 40 లక్షల మంది ఉంటారని అంచనా సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళందరినీ ఓటు బ్యాంక్గా వాడుకుంటుంది వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం. ఇప్పటి ప్రభుత్వం వాళ్ళందరినీ ఓటు బ్యాంక్గా వాడుకుంటున్నారు. అసలు హిందువులకు సంబంధించిన వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయి అక్కడే. అసలు హిందువులు మమతా బెనర్జీకి ఎలా ఓటు వేస్తారు? దానికి కారణం ఉండాలి కదా. అసలు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని ఆశ్రయిస్తూ పొలిటికల్గా వాళ్ళని వాడుకుంటున్నారు. మన దేశంలో ఇప్పటి వరకు అలా వచ్చిన వాళ్ళు 2 కోట్ల మంది ఉన్నారంట, బంగ్లాదేశ్ నుంచి రోహిణీలు వచ్చిన వాళ్ళు. సరే, మనం ఇప్పుడు ఆ పాయింట్ నుంచి పక్కకు వెళ్తున్నాం. కానీ మమతా బెనర్జీ గారు అంటే అదేనండి, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ సీఎం ఒక రాజకీయ నాయకురాలు అయ్యి ఉండి ఒక మతాన్ని కించపరుస్తూ మాట్లాడింది. హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని గండ ధర్మం అని ఒక సభలో మాట్లాడింది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అపరిశుభ్రమైన మతం అని. जानबूझ के एक गंदा धर्म जो इसने बनाया, जो एक जुमला पार्टी ने बनाया, वो धर्म को हम नहीं। అప్పుడు మతాన్ని ఎవరు రెచ్చగొడుతున్నారు? ఎవరిని అరెస్ట్ చేయాలి? మమతా గారిని అరెస్ట్ చేయాలి కదా. అది నేను ప్రశ్నించట్లేదు, పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు నేను తనని సపోర్ట్ చేయట్లేదు. కానీ ఒకసారి అరెస్ట్ చేసినప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ చూద్దాం. అక్కడ 3 పేర్లు ఉన్నాయి, ఇన్స్పెక్టర్ల పేర్లు. ఆ 3 ముస్లిమ్సే. సో ఇది వ్యక్తిగతంగా ఇంకా హిందూ హేట్ని ప్రొటెక్ట్ చేసినట్టు కదా చెప్పండి. అంతేకాదు హిందూ దేవుళ్ళు తిడుతూ, హిందూ మతాన్ని తిడుతూ కొంతమంది టీఎంసీ నాయకులు, కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎలాంటి పోస్టులు పెట్టారో ఒకసారి చూడండి. ఇలాంటివే కదా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అన్నీ తెలుసుకుంటున్నారు. లాస్ట్ 10 ఇయర్స్లో బీజేపీ చాలా అంటే చాలా పుంజుకుంది వెస్ట్ బెంగాల్లో. దాదాపు 3 సీట్ల నుంచి 77 సీట్ల వరకు. 2021లో 38% ఓట్లు వచ్చాయి, దానికి గాను 77 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ కూడా అంతే తప్పు చేస్తుంది. హిందువులు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం, బీజేపీ అంటే హిందూ పార్టీ అని ముద్ర వేయడం. అప్పటిదాకా కాంగ్రెస్లో ఉన్న హిందువులు, సాధారణ హిందువులు కూడా కాంగ్రెస్ని వ్యతిరేకిస్తున్నారు. అంటే దాని అర్థం ఇప్పుడున్న పొలిటికల్ సిస్టంలో తను కాంగ్రెస్ అర్థం చేసుకోలేకపోతుంది. ఏంటంటే బీజేపీ హిందువుల పార్టీ అని కాంగ్రెస్ చెప్తే బీజేపీ ఏం చెప్తుంది? అవును, మీ హిందువుల పార్టీ, కాంగ్రెస్ పార్టీ హిందువులకు వ్యతిరేక పార్టీ అని చెప్తుంది. ఇప్పుడు చెప్పండి, హిందువులు ఎటే ఓట్లు వేస్తారో? కాంగ్రెస్ తన గోతులో తానే పడుతుంది. సరే, టాపిక్ అది కాదు. కానీ ఇప్పుడు తనకి 19 ఇయర్స్ మాత్రమే. తన వయసు దృష్టిలో పెట్టుకొని వెస్ట్ బెంగాల్ పోలీసులు ప్రవర్తించాల్సిందిగా నేను కోరుకుంటాను. అందులో తను తప్పు చేశాను, నన్ను క్షమించని చెప్తుంది కూడా. అయినా సరే ఇలా చేస్తారంటే ఇక మీ ఇష్టం. రేపు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, టీఎంసీ ఇది మర్చిపోకూడదు. అంతేకాదు వెస్ట్ బెంగాల్లో హిందువులు దాదాపు 7 కోట్ల మంది ఉన్నారు. చూడండి, హిందూ అయినా ముస్లిం అయినా మానవత్వంతో ఉండాలి. అసలు సోషల్ మీడియా ఓపెన్ చేస్తేనే 90% గార్బేజ్. ఇందులో హిందూ మతం లేదు, ముస్లిం మతం లేదు, ఒకరినొకరు తిట్టుకుంటా ఉన్నారు. అయినా హిందువుల్ని, శివుడిని బహిరంగంగా తిట్టినప్పుడు ఎక్కడ ఎవరు క్షమాపణ చెప్పలేదే. ఎందుకంటే వాళ్ళకి తెలుసు హిందువులు తిడితే మనకి గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుందని. కానీ ఇక్కడ అమ్మాయి తిట్టింది, సారీ చెప్పింది, వీడియో డిలీట్ చేసింది, కానీ అమ్మాయిని శిక్షిస్తున్నారు. దీన్ని ఇండియాలో సెక్యులరిజం అంటారేమో. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలపండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.